హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం నేను ఏదైతే ట్రేడ్ చేశానో అది డిస్కస్ చేద్దాము. అండ్ దాంట్లో ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది చూద్దాము. అండ్ సిమిలర్లీ మనకి టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూద్దాము. మార్కెట్లో అంటే స్టాక్స్లో కొన్ని చూద్దాము. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి బై చేయాల్సిన మార్నింగ్, అంటే ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తే బాగుండేది, ఎక్కడెక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది చూద్దాము. మనకి ఒక చార్ట్, ఒక నాలెడ్జ్ పెరుగుతుంది దీనివల్ల బేసికల్లీ. సో ఇప్పుడు చూస్తున్నారు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్, నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, దీన్ని బట్టే నేను ఆప్షన్స్ ట్రేడ్ తీసుకుంటాను బేసికల్లీ. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే బేసికల్లీ ఇవాళ మార్కెట్ పడిపోయింది, గ్యాప్ డౌన్ వచ్చేసింది. గ్యాప్ డౌన్ వచ్చినాక ఇక్కడ నుంచి కొంచెం పైకి లేచి సైడ్ వేస్ అయింది మార్కెట్. ఓకే. సో నేను మార్నింగ్ ట్రేడ్ ఎలా చేశాను అంటే, ఫస్ట్ మార్కెట్ పడిపోయింది. పడిపోయినాక నేను ఇక్కడ నుంచి ఏం చేశానంటే, ఇక్కడ పైకి వెళ్తూ ఉంది. నేనేం చేశాను, ఆల్రెడీ నేను లెవెల్స్ అనేది గీసి పెట్టుకున్నానండి. ఓకే. సో ఇంపార్టెంట్ లెవెల్స్, బ్లూ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ గీసినాక ఇక్కడ నుంచి నేను సెల్ చేశాను. సెల్ చేసి ఇక్కడ వరకు బేసికలీ ఇక్కడ వరకు నేను టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ వరకు సెల్ చేసేసి ఇక్కడ వరకు నేను ఎగ్జిట్ అయిపోయాను. అండ్ సిమిలర్లీ దాని తర్వాత నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇక్కడ మనకి నిఫ్టీ చార్ట్ చూస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది బ్లూకి, ఇక్కడ ఏమో పడ్డది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది ఒక ట్రేడ్ చేసినాక, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రేడ్ చేసినాక మళ్ళీ ఇది పైన బ్లూ లైన్ పైనే తిరుగుతుంది. సో ఇక్కడ నేను ఒకటి బై ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఎంటర్ అయ్యి ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ లైక్ టచ్ అవ్వగానే బ్యాంక్ నిఫ్టీలో, అంటే నిఫ్టీలో ఇది నిఫ్టీ చూసుకొని బ్లూ లైన్ పైన ఉంది కాబట్టి ఇక్కడ నిఫ్టీ చూసుకొని బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ నేను బై తీసుకున్నాను. తీసుకొని ఇది ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ వరకు వచ్చిందో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. అంటే ఎంట్రీ ట్రేడ్ నిఫ్టీని బట్టి తీసుకున్నాను, అంటే బ్లూ లైన్ పైన ఉంది కాబట్టి పైకి వెళ్తుందని. అంటే ఇక్కడ ఎగ్జిట్ మటుకు నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకుని బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. సో దాని తర్వాత ఓవరాల్ మార్కెట్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ కంప్లీట్లీ కొంచెం పైకి వెళ్ళింది, కింద పడ్డది. సో దీని తర్వాత ట్రేడ్స్ అయితే నేను సజెస్ట్ చేయను, వెరీ రిస్కీ ట్రేడ్స్. సో సో ఇది ఒక ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేసి, అంటే ఇక్కడ బై చేసి, సో చాలాసేపు వెయిట్ చేసినాక ఇక్కడ ఈ టార్గెట్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా ట్రేడ్స్ అనేవి లేవు బేసికల్లీ. సో ఇది నేను చేసిన ట్రేడ్ అనమాట. అండ్ కొన్ని టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూద్దాం మనము. ఓకే, ఫస్ట్ లూజర్ చూద్దాం, మార్కెట్ పడ్డది కాబట్టి. అదాని పోర్ట్స్, ఐటీసీ. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో అదాని పోర్ట్స్ చూద్దాము. ఫస్ట్ ఒకటి జూమ్ ఇన్ చేస్తున్నాను, సో ఒక ఐడియా ఉంటుంది. ఓకే. సో ఓకే, ఇప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ ఓపెన్ అయింది, బేసికలీ గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, గ్రీన్ పడ్డది, మళ్ళీ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అయినాక ఇమీడియట్గా దీని కింద ఇక్కడ స్టాప్ లాస్ అనుకుంటే ఇక్కడ వరకు వస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయ్యి పైకి వెళ్తుంది. బట్ ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేయాలండి. మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే బ్లూ లైన్ అనేది టచ్ అవుతుంది అనమాట. బేసికలీ ఇది ఒక ట్రేడ్ అనమాట బేసికలీ. దాని తర్వాత ఇక్కడ మనం సెల్ చేయొచ్చు, ఇంకో ట్రేడ్ అనమాట. ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేసినాక మనం ఎక్కడి వరకు వెళ్ళిందని చూద్దాం. ఎస్, ఎస్. ఇప్పుడు ఇక్కడ సెల్ చేస్తే మనకి బేసికలీ, అంటే ఈ ఈ ఈ ఇక్కడ సెల్ చేస్తే బేసికల్లీ ఫస్ట్ బై ట్రేడ్ అయిపోతుంది. ఇక్కడ బై చేసి ఇక్కడ హిట్ అవుతాం. లేదు ఇంకో ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంకో ట్రేడ్, ఈ ఏదైతే బ్లూ లైన్ ఉందో చాలా పవర్ఫుల్ లైన్, ఇక్కడ వస్తే మ్యాక్సిమం రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడ నేను సెల్ చేస్తే దాని తర్వాత ఇక్కడ ఈ లైన్ వరకు ఉందో ఈ లైన్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ లైన్ వరకు ఈజీగా హిట్ అయింది, దాని తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి కింద కూడా వెళ్ళింది కొంచెం, బట్ స్టిల్ అది పాసిబుల్ ట్రేడ్ అనమాట. ఓకే. సో సిమిలర్లీ మనము ఐటీసీ చూద్దాము. ఓకే, ఐటీసీ అనేది పెద్ద ట్రేడ్గా అనుకోవట్లేదు ఇవాళ నేను. కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్గానే ఉంది. పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది, మళ్ళీ
గ్రీన్ క్యాండిల్ పడంగానే గ్రీన్ పడాలి జనరలీ, కానీ రెడ్ పడ్డది. ఇక్కడ ఇది హిట్ అవ్వాలి. ఇది కానీ ఇది హిట్ అయితే కానీ రివర్సల్లో మనం ట్రేడ్ తీసుకోలేం. బట్ స్టిల్ మనం తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవాలి. బేసికలీ ఇక్కడ టచ్ అవ్వాలి ఈ గ్రీన్ లైన్ అన్నకి రివర్స్ అవ్వడానికి. బట్ ఇక్కడ అయినా తీసుకోవచ్చు, కొన్నిసార్లు టచ్ అవ్వదు. తీసుకుంటే సెల్ చేయొచ్చు, బట్ వెరీ రిస్కీ ట్రేడ్. ఓకే, అంటే మనకు తెలీదు ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది అనేది. కింద అయితే పడ్డది. ఇప్పుడు జనరలీ ఇక్కడ రెడ్ పడ్డది. ఇక్కడ ఇక్కడ మనం సెల్ చేసుకొని ఈ లెవెల్ దగ్గర సెల్ చేసుకొని ఈ లెవెల్లో టార్గెట్ పెట్టుకోవచ్చు. మనకి టార్గెట్ అయితే రీచ్ అయింది. బట్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ ఇక్కడ అనమాట. రియల్ లైవ్ మార్కెట్లో మనం తీసుకోలేము అనమాట బేసికలీ. సో బేసికలీ నాట్ ఎ గుడ్ ట్రేడ్ అనమాట బేసికలీ ఇవాళ. అండ్ ఎస్బీఐ ఓకే, ఎస్బీఐ కూడా వెరీ సైడ్ వైస్. ఓకే, సో నో ట్రేడ్ అనమాట. ఐ డోంట్ రికమెండ్ ఎనీ ట్రేడ్. ఓకే, జనరల్లీ ఒకళ్ళు ట్రేడ్ చేస్తుంటే లైవ్ మార్కెట్లో. ఇప్పుడు గెయినర్స్ చూద్దాము మనము. BELONGC. ఓకే, ఓకే, సూపర్ ట్రేడ్ అనమాట. బిఎల్లో మార్నింగ్ ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే బ్లూ లైన్, 2 గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే ఈ టార్గెట్ రెడ్ వరకు అయితే మనకి ఒక టార్గెట్ బై చేయొచ్చు. బై చేసినాక టార్గెట్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా పేషెన్స్ వెయిట్ చేస్తే ఇక్కడ వరకు మనకి ఇంకో బ్లూ ఏదైతే లైన్ ఉందో ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ జనరల్లీ ఇక్కడైతే రివర్సల్ అవ్వాలి. రెడ్ లైన్ రివర్సల్ అవ్వలేదు. సో బ్లూ లైన్ వరకు రివర్సల్ అనుకోవచ్చు. బ్లూ లైన్ హిట్ అయినాక రివర్సల్ అనుకోవచ్చు. సో ఆబ్వియస్లీ రివర్సల్ అయ్యింది బేసికల్లీ. ఓకే, సో ఇది ట్రేడ్ అనమాట. అండ్ ఓఎన్జీసీ, ఓకే, ఓఎన్జీసీ బ్యూటిఫుల్ ట్రేడ్. రెడ్ పడ్డది. ఈ 2 లైన్స్ ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. రెడ్ పడ్డది. ఇక్కడ మనం సెల్ ట్రేడ్ తీసుకుంటాము. సెల్ ట్రేడ్ తీసుకోగానే ఈ లెవెల్ అనేది టార్గెట్ ఉంటుంది. బట్ ఈ లెవెల్ టార్గెట్ హిట్ కాలేదు. ఏదైనా పివట్ వేసుకొని ఈ లెవెల్ వరకు వెయిట్ చేసినా మనకి టార్గెట్ హిట్ అయ్యేది మనకి, అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. నెక్స్ట్ టెక్ఎం. ఓకే, సో టెక్ఎం చూస్తే, సో టెక్ మహీంద్రా చూస్తే ఇవాళ ఒక ఈజీ ట్రేడ్. రెడ్ గ్రీన్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే ఈ రెడ్ అనేది, ఈ రెడ్ లైన్ ఒక టార్గెట్. ఇది కూడా బ్రేక్ పైకి వెళ్తే ఇది ఒక టార్గెట్. సో ఈజీ ట్రేడ్ అనమాట. సో దాని తర్వాత ఎక్కడ వెళ్ళిందని చూద్దాం 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఎస్, పైకి ఈజీ ట్రేడ్ అనమాట. సో ఇది ఇవాళ స్టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.